ఎస్, వార్తలు వాస్తవాలు చూస్తున్నాం కదా. ఇంటికి గేట్లు తీసుకుపోయారు. అదే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడు, తులం బంగారం కాదు మీ మెడలున్న పుస్తల తాళ్ళు కూడా లాక్కపోతారు అనేసి ఇలా చూడండి ఒకసారి. ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు. భూపాలపల్లి పట్టణంలోని సెగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురు ఇండ్ల తలుపులు మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు. కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోగు నల్ల సమ్మయ్య, జిమ్మడ వెంకటేష్, గజ్జె నరేష్కి చెందిన ఇండ్ల తలుపులను తొలగించి తీసుకెళ్లారు. కొద్ది రోజుల కిందటే 10,000 కట్టామని సోమవారం తామంతా పనికి వెళ్ళిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకుపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో ఇట్లా ఉంది, ఇంటి పన్ను కట్టలేదు అనేసి. మార్పు వచ్చిన తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్తుంటుంది, నాకు మాత్రం మస్తు ఇనసొంపుగా అనిపించింది. ఎందుకు ఇనసొంపుగా అనిపించింది తెలుసా? 10 ఏళ్ళు కూడా, రిమైనింగ్ 10 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం వచ్చుంటే బాగుండేది అనేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నారని. ఎందుకంటే ఉన్న తలుపులన్నీ పోనికనా, ఉన్న గేట్లు పోనికనా, లేకపోతే ఆడోళ్ళ మెళ్ళున్న పుస్తల తలుపు పోలేదన్న 10 ఏళ్లలో. 10 ఏళ్లలో కొంచెం నిమ్మలంగా తిని నిమ్మలంగా ఉన్నారు. జర చెట్ల కింద సేద తీరుకుంటా, జర నీళ్లు, కరెంటు ఎక్కడ చూసినా పచ్చదనంతో నిమ్మలంగా ఉన్నారు. ఇవాళ వాస్తవం ఉంది కదా ఇందులో. చిన్న వార్త కావచ్చు, ఇంటి పన్ను కట్టలేని తలుపులు లాక్కెళ్ళారనంటే మార్పు వచ్చింది. ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అన్నాడు కదా. ఎస్, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన చెప్తున్నాడు, అప్పట్లో బిల్లులు కట్టలేదని మోటార్లు విక్కపోదురు, స్టార్టర్లు విక్కపోదురు. ఏది మీరు చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలోనే. అయినా ఇందిరమ్మ రాజ్యం అంటే కొంచెం, ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ పేదలకు గత భూములు ఇచ్చిందని, జర ఏదో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని కాస్త ఇందిరమ్మ మీద ఒక గుండెల్లో కొంత ప్రేమ ఉంది. కానీ ఇలా బాజాబ్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నారు. మరి ఏం పోయే కాలం వచ్చిందో, ఎవరికి పోయే కాలం వచ్చిందో అని తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు. తలుపులు, గేట్లు, రుణమాఫీ కట్టలేదని గేట్లు విక్కపోతారు. రేపైతే మళ్ళీ ఏమవుతుంది, ఇళ్ళలో ఆడోళ్ళ మీద వాళ్ళు ఆల్రెడీ 10,000 కట్టిరట. 10,000 కట్టినాక కూడా పనికి పోయింది చూసి వాళ్ళు అవి లాక్కపోయినరంటే ఇంకా దీనికి ఏం చెప్పాలి? ఇంకా మీరేమో బాగా ఆడోళ్ళని ఏం చేసిరు, కోటేశ్వర్లు చేస్తామని చెప్తురి, రైతులను రారాజు చేస్తామని చెప్తురి, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పారు కదా. సంవత్సరంన్నర అయింది. ఏం చెప్పారు మీరు? 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అని చాలా గొప్పగా చెప్తే, అందులో 35,000 పైచీలకు మొత్తం రెడీగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే కదా మీరు ఇచ్చింది. అమ్మో, మళ్ళీ మీకు బీఆర్ఎస్ అంటే బి అనే పదం అంటే గజ 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 వణుకుతుందట. అది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. అందుకే బి వద్దు అన్నారు. ఎందుకంటే బి అనే పదం ఉంటేనే మీకు తడిచేటట్టు పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆనాటి రోజులను చెప్పుకునే ముందు కొంచెం మన సిగ్గుండాలంటున్నారు జనాలు. ఈ రకంగా ఏం పాలనకు నిదర్శనం ఇదే కదా. ఇంటి పన్ను కట్టకపోతే 10,000 కట్టినాము, మిగతాయి కడతామని చెప్పి పొలం పనులకు పోతే ఇంటి తలుపులు తీసుకుపోవడేంది? ఎక్కడిది? భూపాలపల్లి పట్టణంలోని క్లియర్గా ఉంది. ఒకసారి చూసుకోండి. ఆ మంత్రులో లేకపోతే ఆ ఎమ్మెల్యేలో ఒకసారి పోయి చెక్ చేయండి. అసలు ఏం జరుగుతుంది? పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? అసలు ఇంట్లో అధికారులు చెప్తున్నారా నిజంగా, లేకపోతే మన రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా, లేకపోతే లీడర్లు చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఆల్రెడీ హైడ్రా మీద హైకోర్టు సీరియస్ అవుతున్నారే, పైన నోటీసులు ఇవ్వరు వాళ్ళకి, ఇప్పుడు ఇచ్చి రేపే రమ్మని చెప్పలే. వీళ్ళకి కూడా ఏమవుతుంది? పిలిచి మాట్లాడాలి కదా. ఇంకా నువ్వు పాతకాలం నాటి రోజులు తెచ్చినట్టుగా ఇంకా తలుపులు తీసుకపోతా, గేట్లు తీసుకపోతా, రేపు ఆడోళ్ళ పుస్తల తాళ్ళు తీసుకపోతాము, ఇదా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాలనా వ్యవస్థ ఎట్లా ఉందనడానికి వార్త చిన్నదైనా ఇది చాలా పెద్ద అంశం.